మనకు దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ఏంటంటే సిక్స్ ప్యాక్ మజిల్ అంటాం కదా, దాంట్లో ఏమవుతుంది, మన ఫ్యాట్ అంతా కరిగిచ్చేసి మన మజిల్ ని బల్క్ చేస్తే దట్ ఈస్ కామన్లీ రెఫర్ టు యాజ్ సిక్స్ ప్యాక్. సో ఇప్పుడు అలా మనకు ప్రొటెక్షన్ లాగా ఉన్న మజిల్ లో ఎక్కడన్నా గ్యాప్ ఆర్ దాన్నే మెడికల్ టర్మ్స్ లో డిఫెక్ట్ అంటారు. అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడల్లా లోపల ఉన్నవి బయటికి రావాలని చూస్తాయి. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక రూమ్ తీసుకున్నాం, ఆ రూమ్ కెపాసిటీ 5 members అనుకున్నాం. 5 members ఉన్నంత వరకు బాగానే ఉంది. ఇఫ్ ఆ రూమ్ లో ఇంకొక 50 members ఎంటర్ అయ్యారు అనుకోండి, సఫకేషన్ అండ్ ప్రెషర్ ఫీల్ అవుతారు కదా. అలాంటప్పుడు ఎవరన్నా డోర్ తెరిస్తే ఎలాగైతే జనాలు పరుగు అని బయటకు వస్తారో, సేమ్ వే హర్నియాలో కూడా మనకు అది ప్రెషర్ కుక్కర్ లాంటిది. ప్రెషర్ అంటే ఏంటి, మనం డే స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుసో తెలియకో కడుపు పైన ప్రెషర్ పడుతూనే ఉంటుంది. ఏ పరంగా, రైట్ ఫ్రమ్ ద టైం మనం బెడ్ పై నుంచి లేస్తున్నాం, ఇట్స్ ఈక్వలెంట్ అబ్డామినల్ క్రంచ్ ఎక్సర్సైజ్ లాగే కడుపులో ప్రెషర్ పడుతుంది. లేగానే యూరినల్స్కి వెళ్తున్నారు, ప్రెషర్ పెడితేనే కదా లోపల ఉన్నది బయటకు వస్తుంది. సో ఇలా మనం తెలిసో తెలియక దగ్గుతున్నాం, తుమ్ముతున్నాం, బరువులు ఎత్తుతున్నాం, కడుపులో ప్రెషర్ పడుతూనే ఉంటుంది. టిల్ ద టైం మనకున్న ప్రొటెక్షన్, ఆ గోడ అనేది పదిలంగా ఉన్నంత వరకు ఏమీ కాదు. కానీ ఈ హెర్నియా అనే డిసీజ్ లో ఏమైతుందంటే ఆ గోడ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ వీక్ అయిన చోట నుంచి లోపల ఉన్నవన్నీ బయటికి రావడానికి చూస్తే దట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ హెర్నియా.